ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు ముందుంటుంది. ఇటీవల కేరళలో సంభవించిన వరదల సమయంలో తెలుగు నటులు కొందరు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనే వరద బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు మేము సైతం అంటూ విరాళాలు ప్రకటించారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం 6 కోట్లు విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఏపీకి ₹1 కోటి ప్రకటించిన ఆయన తెలంగాణ కోసం ₹1 కోటి ప్రకటించారు. అంతేకాదు మొత్తం 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయి. ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తాను అని ప్రకటించారు. ఇలా దాదాపు 4 కోట్లు ఆయన ముంపు గ్రామ పంచాయతీలకు పంపిస్తానని ఆయన వెల్లడించారు. మొత్తంగా పవన్ 6 కోట్లు విరాళం ఇవ్వబోతుండడం విశేషం. డార్లింగ్ ప్రభాస్ స్పందించారు. ఆయన కూడా 2 కోట్లు విరాళం ప్రకటించారు. తెలంగాణకి 1 కోటి, ఆంధ్రప్రదేశ్కి 1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్కి అందించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సాధారణంగా ప్రభాస్ హ్యాండ్ చాలా పెద్దది అంటారు. ఆయన ఎప్పుడైనా భారీగా విరాళం అందిస్తుంటారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ₹1 కోటి విరాళం ప్రకటించారు. తెలంగాణకి 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు విరాళం అందిస్తున్నట్లు వెల్లడించారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చేయూత అందించాల్సిన సమయం ఇదే. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు ₹1 కోటి విరాళంగా ప్రకటిస్తున్నా అంటూ రామ్ చరణ్ ఎక్స్లో షేర్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి ₹50 లక్షల చొప్పున విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని అక్కినేని కుటుంబం పేర్కొంది. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందిస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా విరాళం ప్రకటించారు. ఆయన కూడా ₹1 కోటి విరాళం అందిస్తున్నట్టు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెరో ₹50 లక్షల విరాళాన్ని బన్నీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ విపత్కర పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని కోరుకున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. తెలంగాణకి 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే బాలకృష్ణ ₹1 కోటి విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీకి చెరో 50 లక్షలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ సైతం ₹1 కోటి విరాళాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలని చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రుల సహాయ నిధులకు 10 లక్షల చొప్పున 20 లక్షలు, అలాగే విజయవాడలోని అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు, ఇలా మొత్తంగా 25 లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు సాయి దుర్గా తేజ్. వీరితో పాటు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని నిర్మాత ఎస్ రాధాకృష్ణ, నాగవంశీలు కలిపి 50 లక్షలు విరాళం ప్రకటించారు. కల్కి 2898 ఏడీ నిర్మాత ఏపీకి 25 లక్షలు విరాళం అందించారు. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, విశ్వక్సేన్ చెరో 5 లక్షలు, వెంకీ అట్లూరి చెరో 5 లక్షలు, హీరోయిన్ అనన్య నాగల్ల చెరో 2.5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, తన సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తూ సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నానని సోను సూద్ తెలిపారు. కమిడియన్ అలీ దంపతులు ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.